సమయంలో దేవుని వాక్యమైనటువంటి పరిశుద్ధమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనము కలిసి చదువుకుందాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు దాదాపు 2000 సంవత్సరాల కిందట మన నిమిత్తమై, మన పాపం నిమిత్తమై దేవుడు మనల్ని ప్రేమించి మనకు రావాల్సిన శిక్ష మరణమైనగా ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన గుర్తించేట్టుగా లేచి అనేకమైనటువంటి సాక్ష్యాలు చూపించి ఆ నమ్మకము రుజువులు కనపరిచి ఆ తర్వాత ఆరోహణమై వెళ్తుండగా దేవుడితో చెబుతూ వచ్చారు, ఓ గలిలీయులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? ఆయన ఏ విధంగా ఆరోహణమై వెళ్ళిపోయాడో అదే రీతిగా వస్తాడని చెప్పబడినట్లు చూడాలనుకున్నాం. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా ఆయన త్వరగా వస్తారన్న మాట వాస్తవమే, కానీ ఆయన రాకపోవడం కారణమేమనగా ఆయన మనుషులకు అప్పగించినటువంటి, లేకపోతే ఆయన మనుషుల పట్ల కలిగినటువంటి ఉద్దేశము నెరవేర్చబడలేదు. ఆయన ఎప్పుడో 28 సంవత్సరాల కిందట వచ్చింటే నేను యేసు ప్రభువును నమ్ముకునేటటువంటి వాడని కాదు. అదే రీతిగా నువ్వు గత 3 సంవత్సరాల కిందట వచ్చింటే నువ్వు యేసు ప్రభువును నమ్ముకునేటువంటి వాడని కాదు. అయితే అందరూ అంతటా మారు మనసు పొందవాలని అందరి ఎడల ప్రేమ చూపిన వాడై, దీర్ఘాయుష్మంతుడై, మన ఎడల కనికరం చూపి ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథంలో చాలా సార్లు మాట్లాడాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 7వ వచనం చదవండి. ఇది అధ్యాయము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములు ప్రవచన వాక్యం గైకొనువాడు ధన్యుడు. ఈ ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. దేవుడు చెప్పినటువంటి మాటలు పాటించేవాడు ధన్యుడు. పాటించేవాడే కాదు, వినేవాడు కూడా ధన్యుడు. ఇదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో రాబడింది, సమయం ఇంకా సమీపించింది. దేనికి? ప్రభు వస్తానని చెప్పినటువంటి సమయం ఇంకా దగ్గరికి అయ్యింది. ఆయన ఎప్పుడైతే రావచ్చు. కానీ అయితే ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, వాటిని వినేటువంటి వాడు, వాటిని విని గైకొనువాడు ధన్యుడు. మనల్ని ధన్యులుగా చేయడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మన కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టినటువంటి ఉద్దేశం ఏమనగా మనము మారు మనసు పొందాలని ఆయన ఉద్దేశం. మనం ఒకసారి ఎక్కడైనా ఒక పెట్టుబడి పెట్టినామంటే దానికి అధిక లాభం రావాలని ఆశిస్తాం. ఎంతో ఖర్చు పెట్టాం, కానీ వాటి వలన ప్రయోజనం లేదు అంటే ఎంతో బాధ. యేసు ప్రభు పరలోకంలో ఉండవలసినటువంటి దేవుడు భూమి మీదకి వచ్చి మనుషులందరి నిమిత్తమై దాదాపు 33.5 సంవత్సరాలు భూమి మీద వేచి ఉండినట్టు చదువుతున్నాం. పరలోకంలో కోటాను దూతలు నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రజ్ఞానంతో పొగుడుతున్నప్పటికీ అన్ని మానేసి భూమి మీదకి వచ్చి సామాన్యమైనటువంటి మనుషుడుగా 33.5 సంవత్సరాలు జీవించాడు. ఒక వ్యక్తి మందిరానికి వచ్చి ఒక గడ్డ కూర్చో అంటే నాకాడేది మాకు పనులు ఉన్నాయంట. అయితే దేవుడికి పని లేక కాదు, కానీ తనకి కూడా ఎన్నో పనులున్నాయి. ఆయన పరలోక రాజ్యం పాలించే దేవుడిగా ఉన్నట్టు చూస్తున్నాం. ఆ పాలన అదంతా పక్కకు పెట్టి వచ్చి అటు వచ్చి వెళ్ళిపోలేదు, కానీ భూమి మీద ఉండి భూమి మీద మనుషులకు మాదిరికరమైన జీవితం చూపించి వెళ్ళిపోయాడు. పరలోక రాజ్యం చేరాలంటే ఒక మార్గం చూపిస్తూ వచ్చాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి నేను నడిచినట్టు తప్ప, నేను వెళ్ళిన మార్గం తప్ప వేరొక మార్గం తండ్రి చేరలేరని ఆయన ఒక మార్గం నడిచి వెళ్ళిపోయినట్టు చూడాలనుకున్నాం. కాబట్టి ఇదిగో త్వరగా వస్తానని చెప్పినటువంటి దేవుడు రాకడ ఆలస్యం అవ్వడం కారణం ఏమంటే ఇంకా నీకు అప్పగించబడినటువంటి, లేకపోతే నీ కొరకై నియమించబడినటువంటిది నీవు సొంతం చేసుకోలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
ఇంకా 7 వచనాలు చదువుకుంటే మనుషులందరి ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి దయతో కూడినటువంటి సంకల్పం ఏదనగా తనకు పిల్లలుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, దేవుని ఎదుట నిర్దోషులుగా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం. అయితే ఆ ఉద్దేశం నెరవేర్పు కొరగా ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. అయితే ఏదేమైనప్పటికీ ఆలస్యం చేసినప్పటికీ వస్తానని చెప్పినటువంటి దేవుడు రాక తప్పదు, వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఎందుకు వస్తాడంటే ప్రతి వానికి వాని పనిని బట్టి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి వానికి జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. ప్రతి వాడు భూమి మీద చేసే పనికి జీతం ఆశిస్తున్నాడు. సువార్త చెప్తుంటే సువార్త వినేటువంటి వారు కూడా అడిగేటువంటి ప్రశ్న, యేసు ప్రభువును నమ్ముకుంటే మాకేం లాభం, యేసు ప్రభువును నమ్ముకుంటే మాకేం లాభం అంటారు. అయితే యేసు ప్రభు మొదటిగా భౌతికమైనటువంటి వనరులన్నీ మానవునికి ఇచ్చి ఉన్నాడు. వారి యొక్క జ్ఞానమును బట్టి, విధేయతను బట్టి, వారి యొక్క జ్ఞానమును బట్టి దాన్ని కాపాడుకునే వారు కాపాడుకున్నారు. మొత్తం మీద కొంతమంది పోగొట్టుకున్నట్టు చదువుతున్నాం. అయితే ఈసారి భౌతికమైనటువంటి దీవెనలు ఇవ్వడానికి కాదు కానీ ఎఫెసీ 1:3 చదవండి ఒకసారి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. భూలోక మనుషుడు కోరేది భూమి మీద నాకేమి లాభం, నాకేం లాభం, భూమి మీద నీకు ఎంటున్నా కానీ నీకు తృప్తి కలగదు. అయితే పరలోకమందు ఆస్తిని సిద్ధపరచడానికి, ఆశీర్వాదాలను అనుగ్రహించడానికి ఆయన వస్తున్నట్టు చూస్తున్నాం. వచ్చాడు, అది పూర్తి చేసి వెళ్ళిపోయినట్టు చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను ఎవరు సొంతం చేసుకున్నారో, మొదటిగా ఏదేను తోటలో ఆదాము వాళ్ళకు అన్ని వనరులు ఇచ్చారు. ఆదాము వాళ్ళ అవిధేయత చూపించి దేవుని యొక్క అధికారము, దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పోగొట్టుకొని పొందడానికి ఆరాధన లేకపోయినట్టు చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ద్వారా ఏదేనులో పోగొట్టుకున్న భౌతికమైన ఆశీర్వాదాలన్నీ ఇచ్చాడు. అంత మాత్రమే కాక పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలను కూడా సిద్ధపరిచినట్టు చూస్తున్నాం. ఆ ఆశీర్వాదం కనుక ఎవరైతే భూమి మీద ప్రయాసపడుతున్నారో వారికి జీవితం ఇవ్వడానికి వస్తున్నాడు. భూమి మీద మన వ్యక్తిగతంగా భౌతికంగా ఎంతో ప్రయాసపడుతున్నాం. నా వ్యక్తిగత జీవితంలో చెప్పగలుగుతాను, ఈ సేవకు రాకముందు 14 సంవత్సరాల కిందట ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పొలం పని చేసినటువంటి సమయాలు ఎన్నో ఉన్నాయి. రోజు కాదు కానీ అవసరం బట్టి అలాంటి రీతిగా ప్రయాసపడినటువంటి వాడు. అయితే దైవికం కూడా కొంతమంది ప్రయాసపడుతూ ఉన్నారు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 54 లేక 52 వచనం చూడండి. అక్కడ ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆశిస్తాడు. ప్రభు కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి మీకు అందరికీ జీతం సిద్ధపరుచున్నాడు, అది తీసుకొస్తున్నాడు. జీతం అంటే చేసిన దానికి వచ్చేటువంటి పని కూలిగా వచ్చు. అయితే ప్రభు ఇచ్చేది జీతమే కాదు, బహుమానం ఇచ్చే దేవుడుగా ఉన్నట్టు చదువుతున్నాం. చూడండి, ఒక 3 చూసుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం చదవండి. దేవుడు ఇచ్చేటువంటి బహుమానం. ఇవి జరిగిన తర్వాత అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రహాము భయపడకు, నేను నీకు కేడెమును, నీ బహుమానం అత్యధికంగా చేస్తాను. బహుమానం దేనికి? ఇవి జరిగిన తర్వాత ఆ 14వ అధ్యాయంలో అబ్రహాము గొప్ప యుద్ధం చేసినట్టు చదువుతున్నాం. యుద్ధంలో జయించాడు, తిరిగి వచ్చాడు. తిరిగి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏ రాజుకైతే సహాయం చేస్తూ వచ్చాడో ఆ రాజు మనుషులను మాత్రం ఆకించి ఆస్తి అంతా నీవే తీసుకోకపోమని చెప్పినట్టు చదువుతున్నాం. ఆయన అంటాడు, నాకు ఏది అక్కర్లేదు,
నా దేవుడు నాకు సిద్ధపరచినది మస్తు. అంతేకాదు, నేనే అబ్రహామును ధనవంతుని చేస్తున్నాను నువ్వు చెప్పకుండా నిమిత్తమై నాకేమి వద్దని ఆయన ఏది కూడా తీసుకోకుండా వచ్చినట్టు చదువుతున్నాం. అప్పుడు 15వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నటువంటి మాట అన్నదా, భయపడకము, నేను నీకు కేడములు నీ బహుమానం అత్యధికం చేస్తాను. నీకు బహుమానము ఇక్కడ యుద్ధంలో జయించినందుకు జీవం కాదు కానీ బహుమానం గిఫ్ట్ ఇస్తున్నట్టు చదువుతున్నాం. అదేదనగా తనకు కుమారుని ఈయనట్టు చదువుతున్నాం. నువ్వు ఏమి ఇచ్చినా ఏ ప్రభువా, నాకు కుమారుడు నా ఆస్తికందరికి ఆ ఎలియేజరే దాసుడై యజమానుడైపోతున్నాడు ఆస్తికి అందరికీ అని చెప్పినట్టు చదువుతున్నాం. కాదు ఇతడు వారసు. 4వ వచనం చదవండి. యెహోవా వాక్యము అతని ఎదురుకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, ఇతడు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోతున్నవాడు నీకు వారసుడు అని చెప్పాను. చాలా చాలా అబ్రహాముకి ఇస్తారని సంతోషం. సంతానం మీదనే గర్భఫలం అనేటువంటి బహుమానం, ఆ బహుమానం ఇస్తారని చెబుతూ వచ్చాడు. అతడు బహుమానం పొందగలడం మాత్రమే కాదని అతడు గొప్ప జనాంగమైనట్టు కూడా చదువుతున్నాం. అంతేకాదు, అబ్రహాము 2 జనాంగములు ఉన్నాయి. ఒకటి పర సంబంధమైనటువంటి వాగ్దానంతో కూడినటువంటి జనాంగము, ఒకటి భూ సంబంధమైనటువంటి జనాంగం చదువుతున్నాం. ఒకటి దర్శనం చూపించినప్పుడు చెప్పినట్టు చదువుతున్నాం. ఏం చూపించాడు? ఆకాశమందు నక్షత్రం లెక్క పెట్టుము, వారందరూ ఆత్మ సంబంధమైనటువంటి సంతానం. ఇంకో సంబంధం ఇంకోటి ఉంది. ఇంకోటి ఇసుక, సముద్రం దగ్గరికి పోయి ఇసుక లెక్క పెట్టగలుగుతావా? నీ సంతానము ఇసుక రేణుల కంటే అదంతా భూ సంబంధమైనటువంటి ఇస్మాయిల్ జనాంగం అని కూడా చెబుతూ వచ్చినట్టున్నాం. అయితే ఏదేమైనప్పటికీ అబ్రహాంకి ఇచ్చినటువంటి బహుమానము అది విజయం బట్టి, పోరాటం బట్టి అనుగ్రహించబడినట్టుగా. అబ్రహాముకే కాదు, నీవు కూడా జయిస్తే నీకు కూడా బహుమానం ఉంది. నేను జయించడానికి నేను ఇప్పుడు యుద్ధం చేయాలంటావు. కాదు, మన జయం ఏదనగా శరీరములకు ఆత్మకు ఎప్పుడు పోరాటం. ఈ పోరాటంలో విజయం పొందాలంటే ఏం చేయాలి? విశ్వాసం కలిగి ఉండాలి. జయించినటువంటి జయశాలి అయినటువంటి యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. 16:30 చివరి వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచనం. ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నానని చెప్పాను. మీకు ధైర్యం చెప్తున్నాను. ఏమి కారణంగా నేను లోకం జయించున్నాను. మీరు నా యొక్క విశ్వాసం ఉంచినట్లయితే నాతో పాటు జయ జీవితం మీరు కలిగి ఉంటారు. యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. యోహాను పత్రిక దేవుని మూలంగా దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడును లోకమును జయించును. విశ్వాసం లోకమును జయించిన విజయము. ఈ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు జయించాడని నువ్వు నమ్మినట్లయితే ఆ జయంలో నీవు కూడా పాల్పొందగలవు. ఆయనను విశ్వసించిన వారందరికీ విజయం. ఆయనను నమ్మినటువంటి వారికి జయముందో అపజయముందో తెలియదు, కానీ నమ్మినటువంటి వారికి ఎప్పుడు అపజయం ఉండదు. ఎందుకు యేసులో నమ్మిన చాలా మంది అపజయం పాలవుతున్నారు అంటే వారు సగమే నమ్మారు, పూర్తి నమ్మిన వారు కాదు. సగము దేవుని నమ్మి సగము వారికి ఉన్నటువంటి భౌతికమైనటువంటి వాటిని ఆధారం చేసుకున్నట్టు చూడగలుగుతున్నాం. అలాంటి సమయంలో దేవునికి మహిమ రాదని చెప్పేసి వారికి అపజయం. తనకు చెందవలసినటువంటి మహిమ మనుషులకు చెందనీయడు. మొట్టమొదటి బహుమానం అబ్రహాముకి ఇచ్చినట్టు చూడగలుగుతున్నాం. అది అత్యధికం. నీ కేడమును నీ బహుమానమును అత్యధికం చేస్తానని చెప్పాడు, చేశాడు. ఈరోజు అబ్రహాము 3 జనాంగాలకు వారసులు, లేకపోతే 3 జనాంగాలకు మూల పురుషుడు. ఎవరు 3 జనాంగాలు? ఇస్మాయిలు, ఇస్రాయేలు, ఇంకోటి ఈరోజు ప్రభునందు విశ్వాసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఒక పేరు ఏదంటే ఇతడు కూడా అబ్రహాము సంతానమే. ఈ బహుమానం అతనికి అందగా చదువుతున్నాం.
ఇంకొక బహుమానం చూద్దాం రండి. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. విజయం బట్టి బహుమానము. యెహోవా విశేషమైన ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్టు నీవు వచ్చితివి. ఆయనకి సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు సెలవిచ్చాను. ఈమె శ్రమకు ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు శ్రమ పడుతూ ఉన్నది. ఎవరి కొరకు? తన అత్త కొరకు, తన కొరకు శ్రమ పడుతూ ఉన్నది. ఈ రోజుల్లో అత్తగారి కొరకు శ్రమ పడే కోడలు చాలా తక్కువ. అత్తగారు ఏమైనా దాచిపెట్టడాన్ని ముందుకొని అత్తగారిని అనాథాశ్రమంలో చేర్చేటువంటి కోడలు ఈ రోజుల్లో ఉన్నారు. కావలసినంత ఆస్తి కలిగినప్పటికీ కూడా ఏమాత్రం పట్టింపు ఏమీ మామూలుగా లోకమంది ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, మాకు ప్రత్యేకంగా ఇచ్చిందే ఉంది. రూత్ అయితే తన అత్త కొరకు అయితే ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు కూడా కొద్దిసేపు కూడా తాను రెస్ట్ తీసుకోకుండా పని చేస్తూ ఉన్నట్టు కూడా చూడగలుగుతున్నాం. చూడండి ఒక మాట చూడడం 9వ వచనం చదవండి. 2వ వచనం. వారు పోయి జీవం కనిపెట్టి వారిని వెంబడించుము. నేను నిన్ను ముట్టకూడదని యెహోవాకు ఆజ్ఞాపించున్నాను. అవసరం ఎక్కడ ఉంది కానీ అది చూసినట్లయితే కొద్దిసేపు కూడా నీడను కూర్చోకుండా 7వ వచనం ఆమె నేను పోయిన వారి వెనుకకు పరుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవుమని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకుంటుండేను. కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుండని వాడు చెప్పాను. ఆమె ప్రయాసపడుతున్నటువంటి ప్రయాసం గురించి చెప్పుకోవచ్చు. అయితే ఆమె పడినటువంటి ప్రయాసంలో సంపూర్ణమైన బహుమానం. భౌతికంగా ఏదో ఒక కొన్ని పళ్ళ గింజలు పెడితే అయిపోతుంది మద్యం. అంత దూరం ఎందుకు? మన దగ్గర చూసినట్లయితే ఇక్కడ మన చర్చికి నీళ్లు లేనప్పుడు ఒక ఆయన చెప్పేవాడు, మనిషి పెట్టుకో, రోజు నీకు కూలి ఇస్తానేవాడు. ఆ మనిషికి కూలి ఇస్తాను. ఎన్నాళ్ళు ఇస్తాడు కూలి? బాగుంది ఎన్నాళ్ళు ఇస్తాడు. ఆయనకు మనకు బాగా సంబంధం ఉన్నది. అయితే ఎప్పుడైనా ఆయనకు మనకు సరిపోయినప్పుడు ఆయన మనం అడిగేది ఉన్నది, ఆయన మనకి ఇచ్చేది. అయితే అనుకున్న రీతిగా కులాయి ఇప్పించుకున్నాం, ప్రయాసపడి ఆయనే ఇచ్చాడు. అయితే ఈరోజు తరగనటువంటి నీళ్లు తెచ్చుకొచ్చిన నీళ్ళు ఎంతవరకు ఉన్నాయి? ఎప్పుడైనా అయిపోతాము. అయితే ఈమె కూడా బహుమానంగా అమ్మానులు ఈ విధంగా ఏర్పడానికి రావాల్సిన అవసరం లేదని కొన్ని గింజలు పెట్టి అయిపోయేది. కానీ అయితే ఆయనకు ఇచ్చినటువంటి సంపూర్ణ బహుమానం ఏమంటే ఆమె విధవరాలు, ఆమె మరోసారి కొత్త జన్మ జీవించడానికై ఆమెకు భవిష్యత్తును అనుగ్రహించినట్టు సంపూర్ణమైనటువంటి బహుమానం. ఎక్కడికి వచ్చింది? ఎటువాడు ఎక్కడితో వెళ్ళవలసినటువంటి స్థలాలకు వెళ్ళలేదు. మరొకసారి చదవండి. యెహోవా నీవు చేసిన దాని ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటం నువ్వు వచ్చింది. ఎక్కడికో అటు ఇటు పరిగెత్తలేదు కానీ ఇశ్రాయేలు దేవుని రెక్కల ఆశ్రయించింది. ఆయన ఆశ్రయించినటువంటి వారు ఎప్పుడు ఎవరు దరిద్రులు కాలేదు. మనుషులను నమ్ముకొని పాడైపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుని నమ్ముకొని పాడైపోయిన వాళ్ళు ఎవరో. ఒకవేళ ఆ విధంగా సంభవించినప్పటికీ పరలోకమందు రెట్టింపు బహుమానం పొందినటువంటి లాజరును చూడగలుగుతాం. అయితే ఏదేమైనప్పటికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పిన మాట అనగా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి వాని పనిని బట్టి సిద్ధపరిచిన జీతం ఆయనతో ఉన్నది, నేను వచ్చుచున్నానని చెప్పినటువంటి దేవుడు అబ్రహాము యుద్ధంలో జయించి మనిషిలో వచ్చేటువంటి ఆ యొక్క ప్రతిఫలం కోరినందుకు వద్దన్నందుకు అత్యధికమైనటువంటి బహుమానం ఇస్తూ వచ్చాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లేకపోతే తండ్రి అయినటువంటి దేవునికి స్నేహితుడుగా ఉండగలిగినటువంటి తన సంగతులు పరలోక విషయంలో ప్రతి సంగతి గ్రహించడానికి పంచుకునేటువంటి ఆధిక్యత పొందినట్టు చూస్తున్నాం. అయితే మోయాబురాలు అన్ని రాలైనప్పటికీ కూడా తన ఆత్మపరకాయ ప్రయాసపడను బట్టి తనకు ప్రతిఫలంగా గొప్ప బహుమానం యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడేటువంటి భాగ్యం.
ఈరోజు మనం యేసుప్రభువును నమ్ముకున్నందుకు యోహాను సువార్త 1:12 ప్రకారం ఏమైనా దేవుని పిల్లలమైనా ఆయన అంగీకరించారు. అయితే రూతమ్మ మాత్రము ఆమె ఆ వంశావళిలో యేసుక్రీస్తుకు కన్నటువంటి ఏషియపుకు లేకపోతే ఆ యొక్క వంశావళిలో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. సంపూర్ణమైనటువంటి బహుమానం పొందగలిగినట్టు చూస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంకొకటి చూస్తున్నాం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు అతడు ప్రతిఫలంగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ చూసినట్లయితే అతనికి భూమి మీద మంచి మంచి ఆధిక్యతలు ఉన్నాయి. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు పెంచుకోవడానికి ఆ యొక్క రాజ్య అదే ఆ యొక్క ఐగుప్తుకు ప్రధానమంత్రి అయినటువంటి ఫరోకు మనుగడ అయినటువంటి భాగ్యం. ఇంకా అంతేకాదు రాజవంశంలో పుట్టినటువంటి వారికి రాజగృహంలో ఉన్నటువంటి వారికి ఏ కొరత ఉండదు. అయితే తాను నిశ్చయించుకునేదనగా ఇది నాకు అక్కరలేదు, ఇది అక్కరలేదు. ఆయనకు ఏం కావాలా? తనకు ప్రతిఫలంగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. కొన్ని ఒప్పుకోలేదు. చూడండి, ఐగుప్తు ధనము విషయమై ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన భాగ్యం గొప్పదని యోచించి ఆలోచన చేశాడు. ఏది గొప్పది? క్రీస్తు నిమిత్తమై వచ్చేటువంటి భాగ్యం గొప్పదా, ఐగుప్తు ధనం వల్ల కలిగేటువంటి భాగ్యం గొప్పదా అంటే క్రీస్తు విషయమైన నిందనే గొప్ప భాగ్యం. నింద కోరుకున్నాడు, ఘనత కోరుకోలేదు. ఈ రోజుల్లో కూడా యేసుప్రభువును నమ్ముకుంటే చాలా వరకు ఇతరులు తృణీకరిస్తారు. అయితే ఇతరులు తృణీకరించవచ్చు కానీ అది దాదాపు 2 నెలలు 3 నెలలు ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు లోకంలో ఉన్న వాళ్ళు ఇంటిపెడతారు. ఆ తర్వాత ప్రభు ఇంట్లో నువ్వు పొందేటువంటి ఆనందం అది మాటలతో చెప్పలేనటువంటిది. నా జీవితంలో అనుభవించేది ఈరోజు కాదు, ఆ రోజుల్లో ఆరంభంలో ప్రభు యేసుక్రీస్తును అంగీకరించే దినాలలో ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పొలం పని చేసి వచ్చి సాయంకాలం 1 గంట సేపు మందిరానికి వెళ్తే చేసిన పని అంతా పని నిమిత్తం అలసట అంతా మర్చిపోయి ప్రభు పిల్లలతో సంతోషం ఆనందించేది. ఈరోజు అంటే పని లేదు, ప్రభు ఇంట్లో ఊరికేనే ఉన్నాం, అలసట అనేది ఎరగకుండా ఉన్నాం. ఆ రోజుల్లో ఎంతో అలసిపోయారు పొలం పని. అయినప్పటికీ దేవుని విషయంలో దేవుని సన్నిధిని ఆ విధంగా అనుభవించారు. అయితే ఈ మోషే కూడా ఎంత ధనం ఉన్నప్పటికీ దీనికంటే దేవుని ప్రజలతో ఎంతైనా పర్వాలేదని వాటిని ఆలోచించి ఎంచుకున్నాడు. యోచించి ఆ తర్వాత ఎంచుకొని ఇంకా చూసినట్లయితే అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం ప్రేమను యోచించి ఫరో కుమారుడు అనిపించుకున్నట్టు ఒప్పుకోలేదు. ఎందుకనగా ఆ ప్రతిఫలంగా కలగబోయేటువంటి బహుమానం దృష్టి ఉంచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి ఆ పాలించి పెంచినటువంటి తల్లి తనకు నేర్పినటువంటిది ఏమి నేర్పిందో, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు మమ్మల్ని దర్శిస్తాడు, మళ్ళీ తీసుకొని వెళ్తాడు. ఇంకా ఏం చేస్తుందో తెలియదు అంతకు. మొత్తం మీద ఐగుప్తులో ఉన్నాడే కానీ ఆయన ప్రతిఫలంగా కలగబోయేటువంటి వాటి అన్నింటినీ కూడా తాను దృష్టి ఉంచాడు. అదృశ్యమైన విశ్వాసం బట్టి అతడు అదృశ్యమైన వాటిని చూసినట్లు స్థిర బుద్ధి గలవాడని స్థిరమైనటువంటి మనసు కలిగి ఉన్నాడు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి అవమానం కొంచెం చిన్న వయసులోనే ఏ చెప్తుంది కదా చెప్పాల్సి మోషే ఇతడు ఆ తర్వాత మారుమూల రాజభోగంలో ఉండవలసినటువంటి వ్యక్తి తర్వాత రాజీ నుంచి పారిపోయి దాదాపు 80 సంవత్సరాలు శ్రమ అనుభవిస్తూ వచ్చాడు. 40 సంవత్సరాలు పర్వతంగా పెరిగాడు. అయితే అతను బహుమానం మీద దృష్టి ఉంచాడు కాబట్టి 80 సంవత్సరాలు కష్టమైనా సరే అనుభవిస్తూ ఆ 40 సంవత్సరాలు గొర్రెలుగా పుస్తూ వచ్చాడు. 40 సంవత్సరాలు అధికారిగా ఉంటూ వచ్చాడు. అయితే ఈయనకి ఇచ్చినటువంటి బహుమానం ఏంటంటే మోషే ఆ ఇల్లంతటిలో నమ్మకమైన వాడు.
అలాంటి పాలకుడు ఇంకొకరు ఉన్నారు. దాదాపు 6 లక్షల మందిని విశ్వాసం ద్వారా ఐగుప్తు నుంచి కానాను దేశానికి నడిపించినట్లు చూడాలనుకున్నాం. కాబట్టి మనం కూడా దృష్టి మనది ఎప్పుడు భూ సంబంధమైన మన దృష్టి ఉంటుంది, కానీ కనబడేటువంటి మన దేవుడు ఎవరంటే కొలస్సీ 1:15 ఆ అదృశ్య దేవుడు. ఆయన అనుగ్రహించేవి కూడా అదృశ్యమైనవి, కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అర్థం కావు. అది అనుభవిస్తున్నటువంటి వారికి అక్కడే వ్రాయబడింది. మనకైతే ఎక్కడి మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. మనకైతే చదివి ప్రార్థన చేసుకుందాం. 1 కొరింథీ 2వ అధ్యాయము. మనకైతే క్రీస్తు మనసు కలిగిన వారు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. లోకస్తులకు అందరికీ అవి కనబడవు. ఏముంది, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం దేవునిస్తారు. మమ్మల్ని అనేవారు సంపూర్ణంగా పొలం పని వదిలి వచ్చేటప్పుడు ఇరువురు వారు ఏమనేవారంటే పని పాఠం చేయలేక సోమరులుగా సుఖం ఆశించి వెళ్ళిపోతున్నారు. ఏం కారణంగా వాళ్ళకి అర్థమైందంటే, అయితే మనకు అర్థమైంది ఏముంది, ఈ లోకంలో ఎంత సంపాదించుకుని ఒక రోజు వదిలిపెట్టవలసింది. ఇది మనకు శాశ్వతం కాదు, శాశ్వతమైనది పరలోకం ఉంది, నిత్యము. చూడండి, అది కూడా ఎక్కడుంది, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని చెప్పడం. నిత్యమైనటువంటి వాటితో మనం వస్తున్నాం. అయితే ఈ బహుమానం ఎవరికి ఎవరికంటే ఇంకో మాట రాబడింది, అంతము వరకు సహించిన వాడే వీటిని అనుభవించారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10 దినములు మీరు శోధింపబడినట్లు అపవాది మీద కొందరు చెరలో వేయకపోతున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలగను. మరణం వరకు నమ్మకంగా ఉండము. నేను నీకు మరణం వరకు నమ్మకం. నేను ఎప్పటి నుంచో రక్షింపబడి దినములకు ఇంతవరకు ప్రభు సన్నిధిలో ఎంతో భక్తి మర్యాద కలిగి ఎన్నో పనులు చేసినాను. అంతే కుదరదు. ఎంతకాలం చేసినప్పటికీ కార్య ఆరంభం కంటే కార్య అంతము మీరు ఆరంభంలో ఎంతో వీరత్వం కలిగి ఉండి చివరికి భ్రష్టు అయిపోయినటువంటి వారికి బహుమానం పొందుతారని కాదు, కానీ వారిని బట్టి ప్రభునామకు అవమానం వచ్చినట్టు చదువుతాం. అవమానం బట్టి ఎవరిని బట్టి అవమానం వచ్చిందో వారికి శ్రమ, ఎవరిని బట్టి దేవుడికి మహిమ వచ్చిందో వారికి దేవుడి యొక్క సంతోషంలో పాల్గొన్నారు. కాబట్టి అంతవరకు సహించిన వాడు, శ్రమను అనుభవించిన వాడు, సంతోషంగా స్వీకరించిన వాడే ప్రభు అనుగ్రహించే బహుమానం పొందవచ్చు. జీతం అయితే సిద్ధంగా ఉన్నారు, అది ఎవరు దాన్ని అపహరించేవారు కాదు. భూమి మీద ఉన్నటువంటి అయితే కొంతమంది కొన్ని చూస్తాం, ఆ యొక్క రాజకీయాలు మారినప్పుడు మనకు కావాల్సినటువంటి ఇంకొకరికి పోతాయి. అయితే ప్రభు అయినటువంటి యేసు ఇచ్చేటువంటి వాటిని ఎవరు ఆపలేదు, సిద్ధపరిచి ఉంచున్నాడు. వాటిని సొంతం చేసుకోవాలండి. ఇప్పుడే ఇదే మీకు అనుకూలమైన సమయం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. నీవు విశ్వాసం ఉంచిన దానికి ఆ రోజుల్లో అబ్రాహాముకి అత్యంతమైనటువంటి బహుమానం ఇచ్చినటువంటి దేవుడు, రూతమ్మకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చినటువంటి దేవుడు, మోషేకు ఆ యొక్క అదృశ్యమైన బహుమానం అనుగ్రహించినటువంటి దేవుడు నీకు కూడా జీతం సిద్ధంగా ఉంచాడు. ఆయన అనుగ్రహించే బహుమానం ఆయన ఇప్పటికే నాకేమిస్తాడు అని అడగకముందే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఇచ్చి ఉన్నాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనని నీకు బహుమానం ఇచ్చాడు. ఆయనను నీవు స్వీకరిస్తే ఆయనలో అన్నీ ఉన్నాయి. ఆయనలో లేనిది ఏది లేదు. లోకంలో కలిగి ఉన్నాయని ఆయన మాట ద్వారా కలిగి ఉన్నాయి. అయితే పరలోకంలో ఉన్నాయి, భూమిలో ఉన్నాయి, అన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి. అవి ఎవరైతే ఆయనకు లోబడి ఉన్నారో, ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో వారికి అవి అనుగ్రహించాలని చూస్తున్నాం. అట్టి ప్రేమ కలిగినటువంటి దేవుని నేడు నీవు సొంత రక్షకునిగా అంగీకరిస్తే నీవు నీ ఇంటి వారు శాంతి, సంతోషం, నెమ్మది అనుభవించగలుగుతారు. ఆయన లేకుండా ఈ లోకంలో ఏమి కూడా పొందలేవు. పొందినట్టే ఉంటుంది, కానీ చివరికి ఏదో కొరత కలిగి నెమ్మది స్థితిలో అనుభవిస్తారు. అట్టి స్థితి కలుగుతున్న నిమిత్తమై ఇప్పుడు చేసిన విశ్వాసం ఉంచుము. నీవు నీ వారు రక్షణ పాపం